పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సాధారణ 13వ ఆదివారం. క్రీస్తు శిష్యులకు ఉండవలసిన 3 లక్షణాలను గురించి తెలుసుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు స్త్రీసభ జూన్ మాసంలో కొనియాడే ఒక గొప్ప పునీతుని సజీవ సాక్ష్యాన్ని స్మరించుకుందాం. ఆయనే పేదలకు అనాథలకు తండ్రిగా మారిన పునీత విన్సెంట్ ది పాల్ గారు. ఫ్రాన్స్ దేశంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన విన్సెంట్ గారు మొదట సమాజంలో మంచి హోదా సంపాదించాలి అని అనుకున్నారు. కానీ ఒకరోజు దేవుని పిలుపు ఆయన హృదయాన్ని కదిలించింది. క్రీస్తును నిజంగా అనుసరించటం అంటే లోక భోగాలను వెతుక్కోవడం కాదు, క్రీస్తు కొరకు అన్నిటినీ త్యాగం చేయడం అని ఆయన గ్రహించారు. ఆ క్షణం నుండి ఆయన తన జీవితాన్నంతటినీ పేదలకు, రోగులకు, ఒంటరి వారికి అంకితం చేశాడు. తన సుఖాలను, తన స్వంత ప్రణాళికలను సిలువ వేసి ప్రతి పేదవానిలో యేసుక్రీస్తును చూశాడు. పునీత విన్సెంట్ ది పాల్ గారి జీవితం మనకు నేర్పించే పాఠం ఏమిటి అంటే, క్రీస్తును ప్రేమించటం అంటే కేవలం మాటలతో కాదు, మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఆయన కొరకు త్యాగాలు చేయడానికి సిద్ధపడడం. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభువు మనలను చూసి సరిగ్గా ఇదే అడుగుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా జీవించటానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. అవే: మొట్టమొదటిది దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం, రెండవది క్రీస్తుతో నూతన జీవం జీవించటం, మూడవది దైవజనులను ఆదరించటం. ఈ 3 విషయాలను మనం ఈ ప్రసంగంలో తెలుసుకుందాం. మొట్టమొదటిది దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37-38 వచనాలలో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తన తండ్రిని కానీ తన తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ స్థానం అంటే ప్రథమ స్థానం ఎవరికి ఇస్తూ ఉన్నారు? యేసు ప్రభువు ఈరోజు చాలా కఠినమైన ఆజ్ఞను ఇస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన పిల్లలను ప్రేమించవద్దు అని ఆయన చెప్పడం లేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా లోక బంధాలను, ఆస్తులను ప్రేమించవద్దు అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. మన అనుదిన జీవితంలో మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన బంధుత్వాలు దేవుని ఆరాధనకు, ఆదివారం దివ్యబలి పూజకు అడ్డంగా వస్తూ ఉన్నాయా? దేవుని వాక్యం ప్రకారం జీవించటానికి మన సొంత ఇష్టాలను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు మనం వెనుకాడకూడదు. అదే మన సిలువను ఎత్తుకొని యేసును అనుసరించటం అంటే. దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. ఒక్కసారి అబ్రహాము యొక్క త్యాగాన్ని గమనించండి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుంటాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే 100 ఏళ్ల వయస్సులో దేవుడు అతనికి ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. అబ్రహాముకు ఆ బిడ్డ ప్రాణం కంటే ఎక్కువ. కానీ ఒకరోజు దేవుడు అబ్రహామును శోధిస్తూ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పింపుము అని అడిగాడు. ఆ క్షణంలో అబ్రహాము దేవుని కంటే తన కొడుకును ఎక్కువగా ప్రేమించలేదు. దేవుని ఆజ్ఞకు లోబడి కుమారుడిని బలిపీఠంపై పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అబ్రహాము హృదయంలో దేవునికి ఉన్న ప్రథమ స్థానాన్ని చూసి దేవుడు అతనిని ఆపి ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. పరిశుద్ధ గ్రంథంలో మరొక సంఘటన గమనిస్తే ధనవంతుడైన యువకుని గమనించండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. సువార్తలో ధనవంతుడైన యువకుడు
యేసు ప్రభు వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందాలి అంటే నేను ఏ మంచి కార్యం చెయ్యాలి అని అడిగాడు. ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసు, నీవు సంపూర్ణుడవు కావాలి అని అనుకుంటే వెంటనే వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించు అని పలికాడు. కానీ ఆ యువకుడు దేవుని కంటే తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇవ్వలేక దుఃఖపడుతూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరులారా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని పరిశుద్ధ గ్రంథ వాక్యం చెప్తుంది. ఇక్కడ మన సమస్య ఏమిటి అంటే, మనం మొదట లోక సంబంధమైన వాటినన్నిటిని వెతుకుతూ దేవునికి చివరి స్థానం ఇస్తాం. కానీ దేవునికి మొదటి స్థానం ఇస్తే మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటారు. అలానే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం అంటూ ఉంది, మీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు అని చెప్తూ ఉంది. ప్రియ సోదరులారా, ఈరోజు మనం మన హృదయాలను పరీక్షించుకుందాం. మన హృదయం అనే సింహాసనంపై దేవుడు ఉన్నాడా, లేక లోకపు ఆశలు, బంధాలు ఉన్నాయా? అబ్రహాము వలె మనకు ఇష్టమైన వాటిని దేవుని కొరకు త్యాగం చేసే ధైర్యం మనకు ఉందా? ఆ ధనవంతుడైన యువకుడిలా దేవునికి వెన్ను చూపకుండా మన సిలువను ఎత్తుకొని ఆయన వెనుక నడుద్దాం. మన ప్రసంగంలోని 2వ అంశం, క్రీస్తుతో నూతన జీవం జీవించాలి. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు పరిశుద్ధ పౌలు ఈ విధంగా చెప్తాడు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చెయ్యబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఎలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగెను అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ అని పరిశుద్ధ పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పఠనంలో అపోస్తులుడైన పౌలు జ్ఞానస్నానం యొక్క అసలు అంతరార్థాన్ని వివరిస్తూ ఉన్నారు. మనం జ్ఞానస్నానాన్ని పొందినప్పుడు మన పాపపు జీవితం, మన స్వార్థం క్రీస్తుతో పాటు సిలువ వేయబడి సమాధి చేయబడింది. క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి మహిమతో ఎలా తిరిగి లేచారో మనం కూడా పాపానికి, ఈ లోక ఆశలకు దూరంగా ఉంటూ ఒక నూతనమైన పరిశుద్ధ జీవితాన్ని గడపాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. పునీత విన్సెంట్ ది పాల్ గారు తన పాత లోకపు ఆశలను, సంపాదనపై ఉన్న వ్యామోహాన్ని పూర్తిగా చంపుకొని క్రీస్తులో నూతన జీవాన్ని ప్రారంభించినందుకే ఆయన అంత గొప్ప పునీతుడు కాగలిగారు. క్రీస్తుతో నూతన జీవాన్ని ప్రారంభించటం అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన జీవితాల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి జక్కయ్య పరివర్తన గురించి చూడండి. లూకా శుభవార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుతాం. సువార్తలో జక్కయ్య అనే సుంకరుల అధికారి ఉండేవాడు. అతను అన్యాయంగా డబ్బును సంపాదిస్తూ పాపపు జీవితంలో మునిగిపోయి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు అతని ఇంటికి వచ్చారో జక్కయ్య జీవితంలో ఒక అద్భుతమైన మార్పు, ఒక అద్భుతమైన పరివర్తన వచ్చింది. అతడు లేచి నిలబడి, ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చెదను. నేను ఎవరినైనాను అన్యాయముగా దోచుకొన్నచో వానికి 4 రెట్లు తిరిగి ఇచ్చెదను అని చెప్పాడు. అక్కడ జక్కయ్య తన పాత లోభత్వపు స్వభావాన్ని చంపుకొని క్రీస్తుతో నూతన జీవంలోనికి అడుగుపెట్టాడు. మరొక అద్భుతమైన వ్యక్తిని గమనించండి. అపోస్తులుడైన పౌలు జీవితం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుతాం. క్రీస్తు సంఘాన్ని హింసిస్తూ క్రైస్తవులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్న సౌలు దమస్కు మార్గంలో పునరుత్థానుడైన యేసు ప్రభువును దర్శించుకున్నాడు. ఒక్క క్షణంలో అతని పాత క్రూర స్వభావం మరణించింది.
సౌలు అనే హింసకుడు పౌలు అనే గొప్ప అపోస్తులుడిగా మారి క్రీస్తు కోసం నూతన జీవాన్ని ప్రారంభించాడు. అందుకే ఆయన కాలాతీతమైన ఈ అద్భుతమైన మాటను పలికారు. మన అనుదిన జీవితంలో పాత స్వభావాన్ని విడిచిపెట్టడం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తూ ఉంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది: ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని వ్రాయబడి ఉంది. అంటే ఎవరైతే క్రీస్తు యందు ఉన్నాడో అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించి నూతన జీవితం ప్రారంభమైంది అని పరిశుద్ధ గ్రంథం మనందరికీ బోధిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇలా వ్రాయబడింది: మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు, ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు అని మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథ వాక్యం. ప్రియమైన సోదరులారా, కాబట్టి మన అనుదిన జీవితంలో కోపం, అసూయ, పగ, అబద్ధాలు లేదా లోకపు అలవాట్లు అనే పాత స్వభావాన్ని ప్రతిరోజు చంపుకుంటూ జీవించాలి. క్రీస్తు ఇచ్చిన నూతన జీవంలో నడవడం అంటే ప్రతిరోజు క్షమాపణను, ప్రేమను, నమ్మకత్వాన్ని మన జీవితంలో కనబరచాలి. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం మన పాత జీవితాన్ని ఇక్కడే విడిచిపెట్టి క్రీస్తు పునరుత్థాన శక్తితో నూతన సృష్టిగా ఇండ్లకు వెళ్ళాలి. ఇక 3వ అంశం, దైవజనులను ఆదరించటం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 40వ వచనం మరియు 42వ వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి: మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గుర్కెడు మంచినీరు రసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, షూనేము అనే ఊరిలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ దైవజనుడైన ఎలీషా ప్రవక్తను గుర్తించింది. ఆయన దేవుని మనుష్యుడని గ్రహించి ఆయన భోజనానికి, విశ్రాంతి తీసుకోవడానికి తన ఇంటి పైభాగంలో ఒక చిన్న గదిని సిద్ధం చేసి ఒక మంచం, బల్ల, పీఠము, దీపస్తంభము ఉంచి ఎంతో భక్తితో ఆదరించింది. ఆమె చూపిన ఆ చిన్న ఆదరణకు ప్రతిఫలంగా దేవుడు ఆమె గర్భాన్ని ఆశీర్వదించి సంతానం లేని ఆమెకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనం మరియు సువార్త ఒకదానికొకటి ఎంతో అద్భుతంగా అనుసంధానించబడి ఉన్నాయి. షూనేము స్త్రీ ఎలీషా ప్రవక్తకు చేసిన సహాయం భౌతికంగా చాలా చిన్నదే కావచ్చు, కానీ ఆమె దేవునిపై ఉన్న ప్రేమతో దైవజనుడిని గౌరవించి ఆదరించింది. యేసు ప్రభువు ఈనాటి సువార్త పఠనంలో సరిగ్గా ఇదే చెప్తూ ఉన్నారు. దేవుని సేవకులకు, గురువులకు, సన్యాసినులకు, కన్యాస్త్రీలకు లేదా సమాజంలో ఉన్న దీనులకు మనం చేసే ఏ చిన్న సహాయమైనా కనీసం ఒక గుర్కెడు మంచినీరు రసగువాడు అది దేవునికే చేసినట్లు లెక్క అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆ పుణ్య కార్యాన్ని ఎన్నటికీ మరిచిపోడు. దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు. దైవజనులను, గురువులను మరియు దేవుని బిడ్డలను ఆదరించటం వలన కలిగే ఆశీర్వాదాలను గురించి పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన సంఘటనలను మనం గుర్తు చేసుకుందాం. ముందుగా సారెఫత్ విధవరాలి ఉదంతాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం గమనించినట్లయితే, తీవ్రమైన కరువు కాలంలో ఏలియా ప్రవక్త సారెఫత్తు అనే ఊరిలోని ఒక విధవరాలి ఇంటికి వెళ్తాడు. ఆమె వద్ద తన కొరకు, తన కుమారుని కొరకు ఒక పూటకు సరిపడా పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంటాయి. కానీ దైవజనుడైన ఏలియా మాటను నమ్మి ఉన్నదానిలోనే మొదట ప్రవక్తకు రొట్టె చేసి పెడుతుంది. దేవుని సేవకుడిని ఆదరించినందులకు ప్రతిఫలంగా ఆ కరువు కాలమంతా ఆమె ఇంట్లో ఉన్న పిండి తొట్టి ఖాళీ అవ్వలేదు.
నూనె బుడ్డి తరిగిపోలేదు. రెండవ విషయాన్ని గమనించండి. అబ్రహాము ముగ్గురు దేవదూతలను ఆదరించిన సంఘటన గమనించండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుతాం. మమ్రే అనే ప్రదేశంలో అబ్రహాము తన గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ముగ్గురు బాటసారులు వెళ్ళడం చూస్తాడు. వారు ఎవరో తెలియకపోయినప్పటికీ వారిని ఎంతో ఆదరణపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించి కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళిచ్చి శ్రేష్టమైన భోజనాన్ని వడ్డించి పెడతాడు. ఆ ఆదరణకు ప్రతిఫలంగా వచ్చే సంవత్సరానికి నీ భార్య అయిన సారమ్మకు కుమారుడు కలుగుతాడు అని దేవుడు ఆశీర్వదించి వెళ్తాడు. ఇతరులను, ముఖ్యంగా దైవజనులను ఆదరించడం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా మంచి విషయాలను బోధిస్తుంది. ఒకసారి వాటిని గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించండి. పరాయి వారికి ఆతిథ్య మొసగొటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనం ఇలా చెప్తూ ఉంది. అందుకు ఆ రాజు, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనలను ఒక ఆత్మీయ సవాలు వైపునకు నడిపిస్తూ ఉంది. దైవజనులను, మన స్త్రీ సభలో ఉన్న గురువులను, కన్యస్త్రీలను మనం ప్రార్థన ద్వారా మన సహాయ సహకారాలను వారికి అందిస్తూ ఉన్నామా? అలాగే మన చుట్టూ ఉన్న పేదవారిలో అల్పులలో ఉన్న క్రీస్తును మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? షూనేము స్త్రీ వలె దేవుని కొరకు, దైవజనుల కొరకు మన హృదయాలలో మరియు మన కుటుంబాలలో స్థానాన్ని ఇద్దాం. మనం చేసే ప్రతి చిన్న సేవా కార్యాన్ని ప్రభువు చూస్తూ ఉన్నారు. ఆయన పరలోకపు ప్రతిఫలంతో మనలను నింపబోతూ ఉన్నారు. మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనలను ఒక గొప్ప ఆత్మీయ పునరాలోచనలోనికి నడిపించింది. మన శిష్యత్వపు అసలైన విలువను పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గ్రహించాం. అబ్రహాము వలె దేవుని కొరకు మనకు అత్యంత ప్రియమైన వాటిని సైతం త్యాగం చేస్తూ దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. జక్కయ్య మరియు పౌలు గారి వలె మన పాపపు స్వభావాన్ని పూర్తిగా చంపుకొని క్రీస్తుతో నూతన జీవితంలో ముందంజ వేద్దాం. షూనేము స్త్రీ మరియు సారెఫత్తు విధవరాలి వలె దేవుని సేవకులను, మన మధ్య ఉన్న అత్యల్పులైన దీనులను ప్రేమతో ఆదరిద్దాం. యేసు ప్రభువును అనుసరించటం అంటే కేవలం ఆదివారం నాడు దేవాలయానికి రావడం మాత్రమే కాదు. అది మన సొంత ఇష్టాలను, మన స్వంత స్వార్థాన్ని సిలువ వేసి త్యాగాలతో దేవుని వైపు సాగే ఒక నిరంతరమైన ప్రయాణం. ఈ లోకపు ఆశల కంటే, మనుష్యుల మెప్పు కంటే దేవుని ప్రేమ మనకు శ్రేష్టమైనది కావాలి. మన చుట్టూ ఉన్న పేదలలో, అల్పులలో ఉన్న క్రీస్తును మనం గుర్తించి సహాయం చేసినప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలం అవుతాం. ఎందుకంటే ప్రభు ఈ విధంగా అన్నారు కదా, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ప్రభువు చెప్పారు కదా. ఈ పవిత్ర బలిపీఠం వద్ద మనం ప్రభువు శరీర రక్తాలను కృతజ్ఞతా హృదయంలో స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని చేతులలో పెడుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను. నా సొంత ఇష్టాలను, నా స్వంత స్వార్థాన్ని వీడి నా సిలువను ఎత్తుకొని నిన్ను అనుసరించటానికి నాకు సహాయం చెయ్యి. ఈ లోక బంధాల కంటే నీకే నా హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇస్తాను. నీ సేవకులను, నా చుట్టూ ఉన్న దీనులను ఆదరించే గొప్ప హృదయాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో నూతన జీవాన్ని నింపి మనందరినీ క్రీస్తు యొక్క నమ్మకమైన సజీవ సాక్ష్యం గల శిష్యులుగా నడిపింతురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.